బుచ్చి కొత్త బస్టాండ్ వద్ద మేజర్ బాలిక మిస్సింగ్ కేసు నమోదైంది. బుచ్చి కొత్త బస్టాండ్ వద్ద గల శివాలయం ఎదురుగా చిన్నపాటి వ్యాపారం నడుపుకుంటున్న మహిళ నాగ నిర్మల తన కూతుర్ని మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి నుంచి లాక్కెళ్లారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ జనసేన పార్టీని ఆశ్రయించారు. దీంతో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఈ రోజు సందర్శించి పోలీస్ స్టేషన్లో సీఐతో మాట్లాడి కేసును ఎఫ్ఐఆర్ కట్టించి త్వరితగతిన మిస్ అయిన బాలికను ప్రతిఘటన పట్టించాలని కోరారు. నమస్కారం. నేటి రోజున జనసేన పార్టీకి చిన్న ఫిర్యాదు అందింది. నాగపూజిత అనే 18 సంవత్సరాలు నిండిన ఒక పాపని ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. తీసుకెళ్లి కేసు పోయితే మేజర్ అయిన బాలిక 2-3 నెలలు వస్తుందని ఎవరో అసహ్యమైన సమాధానం ఇచ్చారని చెప్పి తల్లిదండ్రులు మాకు సమాచారం అందించడంతో ఇక్కడ చేరుకున్నాం. ఎస్ఐ గారికి ఫోన్ చేశాం, సిఐ గారికి, ఎస్ఐ గారికి ఫోన్ చేశాం. వెంటనే కేసు కట్టి విచారించారని చెప్పి సార్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని త్వరితగతిన విచారించి బాలికల మిస్సింగ్ కేసు ఎంత అఘాయిత్యంగా ఉందో అందరూ తెలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కిడ్నాప్లు, మహిళలు కనపడకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటి వల్ల పెద్ద అక్రమ రవాణా జరుగుతుంది, మహిళల అక్రమ రవాణా జరుగుతుంది. బిడ్డలు 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలంటే పెద్ద అవగాహన ఉండదు, మైండ్ మెచ్యూరిటీ కూడా ఉండకూడదు. నిజానిజాలు పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలి. ఇంట్లో కూడా మగదిక్కు లేక 2-3 మహిళలు ఉన్నారు, వాళ్ళు దబోదిబోబు అంటున్నారు. వెంటనే వాళ్ళు న్యాయం చేయాల్సిందిగా సిఐ గారిని కోరడం జరిగింది. వెంటనే కేసు కట్టి ఈ రోజున దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి న్యాయం జరగకపోతే కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంతి గారు మేడం అయితే ఎస్పీ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. వీలైనంత త్వరగా డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేస్ చేసి పాప సేఫ్గా ఇక్కడ తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు సాగిస్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.